హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రడ్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఎప్పట్లాగే మనం గెస్ చేసిందే జరుగుతుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారంటే వాళ్ళే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. అలాగే ఎలిమినేషన్ రౌండ్ కూడా చెప్తూ వచ్చా, అది జరుగుతూ వచ్చింది. బర్నీ గారిని ఎలిమినేషన్ రౌండ్లో పెడతారన్నా పెట్టారు, ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు. ఇంకా సంజనా గారిని పెడతారన్నా అది జరిగింది. ఈసారి కూడా అలాగే చెప్పుకుందాం. ఇంకొచ్చేసి ఈరోజు సింగిల్ ఎలిమినేషనా డబుల్ ఎలిమినేషనా, ఆ పవర్ ఒకటి ఉంది కదా, ఆ పవర్ యూజ్ చేస్తారా? ఇవి కూడా ఉన్నాయి ఇంకా చాలా. ఇంకా ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఉన్నది వచ్చేసి తనుజానే ఉంది, తనుజా సేఫ్. సెకండ్ వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్ సేఫ్. థర్డ్ వచ్చేసి సంజనా గారు ఉన్నారు, సంజనా గారు సేఫ్. ఫోర్త్ వచ్చేసి డీమన్ ఉన్నాడు, డీమను సేఫ్. ఇంకా మిగిలిన 4 మెంబర్సే డేంజర్ జోన్లో ఉన్నారు. ఇంకా ఆ తర్వాత రీతు ఉంది, రీతు 50, రీతు కూడా సేఫే. ఇంకా ఆ తర్వాత ముగ్గురు ఉన్నారు, రాము ఆ తర్వాత ఉన్నాడు 6th. 7th వచ్చేసి గౌరవ్ ఉన్నాడు, 8th వచ్చేసి మాదిరి గారు ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఒకరు ఎలిమినేట్ అవుతారు, లేకుంటే ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. ఇంకా ఆయిషాది ఒక అప్డేట్ ఉంది, ఇదైతే కన్ఫామ్ కాదు, నాకు తెలిసి మ్యాక్సిమం ఉండదు. ఆయిషాది ఒక అప్డేట్ ఉంది కదా, మళ్ళీ రీఎంట్రీని. ఇంకా శ్రీజ ఆల్రెడీ ఇప్పుడు హోటల్లో ఉంది, ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో తెలిసిపోతుంది బయటికి వెళ్ళిపోతుందా ఏవి చూసి, లేకుంటే మళ్ళీ హౌస్లోకి ఎంట్రీనని. సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అవుట్ సైడ్ ఎంట్రీ కంటే ఇన్సైడ్ ఎంట్రీలే ఎక్కువ ఉన్నాయి. ఒకరు పోతే ముగ్గురు నలుగురు వచ్చి హౌస్లోకి చేరుకుంటున్నారు. మళ్ళీ లీక్స్ గోల ఒకటి, ఇంకా లీక్స్ అయితే చాలా ఉన్నాయి ఈ సీజన్లో. ఫ్యామిలీ వీక్ కూడా అక్కర్లేదు, ఎవరో నిన్న ఫ్యామిలీ వీక్ అడిగారు, అక్కర్లేదు. ఇప్పటికే తెలిసిపోయింది వాళ్ళకి ఎవరు ఎలా అని, ఏమేమి జరుగుతుంది బయట అని. ఇంకా వీళ్ళ ముగ్గురులో మాదిరి గారిని అయితే ఎలిమినేట్ చేయాలి. కానీ ఇక్కడ పౌరస్త్ర ఉంది, తనుజాని ఖచ్చితంగా ఈ పౌరస్త్ర యూజ్ చేస్తావా లేదా అని అడుగుతారు. తెలిసి ఎలిమినేషన్ రౌండ్లో మాదిరి గారిని రాముని పెడతారనుకుంటున్నాను నేను, గౌరవ్ని పెట్టరనుకుంటున్నా, ఓట్స్ తక్కువ వచ్చిన, ఎందుకంటే టాస్కులకి పనికొస్తాడు అని. ఇంకా మాదిరి గారిని అలాగే రాముని పెట్టి పౌరస్త్ర యూజ్ చేస్తావా అని తనుజాని అడిగితే, ఒకవేళ యూజ్ చేస్తే మాదిరి గారికే యూజ్ చేస్తుంది అనుకుంటా. కానీ ఏదన్నా ఆలోచించి రాముకి యూజ్ చేస్తే చెప్పలేం. మాదిరి గారికి యూజ్ చేస్తే నెగిటివ్ అవుతుంది, రాముకి యూజ్ చేస్తే పాజిటివ్ అవుతుంది, ఇది మటుకు కన్ఫర్మ్. ఇంకా ఒకవేళ అది నేను యూజ్ చేయిస్తారన్న ఆ తర్వాత కూడా మాదిరి గారిని పెట్టుకొని రాముని ఎలిమినేట్ చేసేకి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రాము సైలెంట్గా ఉంటాడు, మాదిరి గారు అయితే కంటెంట్ ఇస్తారు.